హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏంటి పరిస్థితి. ఈరోజు నేను మన బతుకు పుస్తకంలో చిరిగిపోయిన పేజీల గురించి మాట్లాడబోతున్నా. అసలు మనం మిడిల్ క్లాస్ లో పుట్టడమే ఒక పెద్ద స్కామ్. ఎందుకంటే రిచ్ కిడ్స్ పుట్టగానే వాళ్ళ నోట్లో వెండి స్పూన్ ఉంటది. అదే మనం పుట్టగానే మన నోట్లో వాటర్ బాటిల్ నిప్పలు పెట్టి తాగురా నాయనా పాలపొడి రేట్లు పెరిగిపోయాయి అని చెప్తారు. మన లైఫ్ ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు బయటికి రా బాబు, ప్రపంచం చాలా బాగుంటది అని మోసం చేసి పిలుస్తారు. మనం అది నిజం అనుకుని బయటికి రాగానే నర్సు ఒక దెబ్బేస్తుంది, ఏడవరా వెదవా అని. అక్కడ స్టార్ట్ అయిన ఏడుపు ఇగో ఇప్పుడు ఈ వీడియో చూసే వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. మా నాన్నగారు చిన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పారు, ఒరేయ్ 10th క్లాస్ ఒక్కటి కష్టపడు, ఆ తర్వాత లైఫ్ సెటిల్ అని. సరైన కష్టపడ్డా, ఇంటర్కి వచ్చా, ఇంటర్ ఒక్కటి కష్టపడు, లైఫ్ జిగిల్ అన్నారు. అది అయిపోయాక బీటెక్, ఆ తర్వాత జాబ్, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత పిల్లలు. లాస్ట్కి నాకు అర్థమైంది ఏంటంటే ఆ లైఫ్ సెటిల్ అనేది ఎప్పుడు అవుద్దంటే మనం చచ్చిపోయి ఫోటోకి దండేసుకున్నప్పుడు మాత్రమే. అప్పటి వరకు మన పరిస్థితి ఏంటి పరిస్థితి లాగే ఉంటది. అసలు ఈ స్కూల్ డేస్ ఉంటాయి చూడండి, అదొక నరకం. ముఖ్యంగా ఆ మ్యాథ్స్ టీచర్. ఈ మ్యాథ్స్ టీచర్లకి ఫ్యామిలీ ఉండదా? వాళ్ళకి జ్వరం రాదా? వాళ్ళ బండి పంచర్ అవదా? వర్షం పడినా వస్తారు, తుఫాన్ వచ్చినా వస్తారు, సునామీ వచ్చినా సరే పడవేసుకొని వచ్చి మరీ క్లాస్ తీసుకుంటారు. అదేంటో తెలియదు గాని మా స్కూల్లో డ్రిల్ మాస్టర్ కి ఎప్పుడూ ఒంట్లో బాగోదు. సరిగ్గా గ్రౌండ్ కి వెళ్దామనే టైంకి మ్యాథ్స్ సార్ వస్తాడు రాక్షసుడిలా. వచ్చి పిల్లలు డ్రిల్ మాస్టర్ రాలేదు, ఆ పీరియడ్ నేను తీసుకుంటా అంటాడు. అప్పుడు మా అందరి మొహాలు ఎలా ఉంటాయో తెలుసా? బిర్యానీ లాక్కుని చేతిలో కాకరకాయ జ్యూస్ పెట్టినట్టు ఉంటాయి. ఆయన బోర్డు మీద A+B² రాస్తుంటే నాకు మాత్రం బోర్డు మీద దయ్యాలు డాన్స్ చేసినట్టు కనిపించేది. ఒరే ఎక్స్ ని కనుక్కోండి, ఫైండ్ ఎక్స్ అంటాడు. ఆ ఎక్స్ ఎక్కడో ఉంటే నాకెందుకు సార్? నా జాబ్ ఏమన్నా డిటెక్టివ్ ఏజెన్సీనా? ఇక రిజల్ట్స్ రోజు ఉంటుంది చూడండి, అది ఇంకో యుద్ధం. ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకుని నాన్న దగ్గరికి వెళ్తే ఆయన మార్కులు చూడరు, పక్కనున్న ర్యాంకు చూస్తారు. ఒరే ఆ ఎదురింటి పిన్నిగాల అబ్బాయికి 98 వచ్చాయి, నీకేంట్రా 35 వచ్చాయి, వాడు అన్నం తింటున్నాడు, నువ్వేం తింటున్నావు అని అడుగుతారు. వాడేం తింటున్నాడో తెలియదు గాని మీరు మాత్రం నా బుర్ర తింటున్నారు నాన్న అని చెప్పాలని ఉంటది. కానీ చెప్తే ఆ రోజు రాత్రికి భోజనం కట్టు. సరే స్కూల్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? మన దేశంలో ఇంజనీరింగ్ చేయడం అనేది తిరుపతిలో గుండు కొట్టించుకోవడం లాంటిది. అందరూ చేయించుకుంటున్నారు కదా అని మనం కూడా చేయించుకోవాలి. జాయిన్ అయ్యేటప్పుడు కాలేజ్ బ్రోచర్ లో ఫోటోలు చూస్తాం. అబ్బా క్యాంపస్ నిండా చెట్లు, చేతుల పుస్తకాలతో అమ్మాయిలు, క్యాంటీన్ లో చిల్ అవుతున్న స్టూడెంట్స్ అని. లోపలికి వెళ్ళాక తెలుస్తుంది అదంతా గ్రాఫిక్స్ అని. ముఖ్యంగా ఈ మెకానికల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారు చూడండి, పాపం పుణ్యాత్ములు. వాళ్ళ క్లాస్ లో అమ్మాయిలే ఉండరు, ఉన్న వాళ్ళని మేడం అని పిలవాలి. వాళ్ళ జీవితం ఎలా ఉంటదంటే ఇనుముతో మొదలై తుప్పుతో ఎండ్ అవుద్ది. ఇక ఈ బ్యాక్లాగ్స్ అనేవి మన బంధువులు లాంటివి. మనం క్లియర్ చేద్దామన్నా అవి మనల్ని వదిలిపోవు. ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూస్తే అది ఏ సబ్జెక్టో కూడా అర్థం కాదు. పక్కోడిని అడుగుతాం, ఒరేయ్ ఇది M1 M2 అని. వాడు మన వైపు చూసి నాకు కూడా తెలియదురా, కాయిన్ టాస్ చేసి రాస్తున్నా అంటాడు. వైవా ఎగ్జామ్ లో ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ అడుగుతాడు, వాట్ ఈస్ థర్మోడైనమిక్స్ అని. మనమేమో థర్మోడైనమిక్స్ ఈజ్ ఎ సబ్జెక్ట్ విచ్ కమ్స్ ఇన్ సెకండ్ ఇయర్ అండ్ కిల్స్ స్టూడెంట్స్ అని చెప్తాం. ఆయన నవ్వి గెట్ అవుట్ అంటాడు. బయటకు వచ్చి ఫ్రెండ్స్ తో మామా చింపేశా, సార్ ఇంప్రెస్ అయిపోయాడు అని బిల్డప్ ఇస్తాం. బీటెక్ అయిపోయాక ప్రతి స్టూడెంట్ కి ఒక పుణ్యక్షేత్రం ఉంటది, అదే అమీర్పేట్. అక్కడ ప్రతి బిల్డింగ్ మీద బోర్డులు ఉంటాయి, లెర్న్ జావా ఇన్ 30 days, పైథాన్ ఇన్ 15 days. అసలు మ్యాగీనే 2 నిమిషాల్లో అవ్వదు, వీళ్ళు జావా 30 రోజుల్లో ఎలా నేర్పిస్తారా? అక్కడికి వెళ్తే మన కాన్ఫిడెన్స్ పీక్స్ లో ఉంటది. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఇంటర్వ్యూకి వెళ్తాం. హెచ్ఆర్ అడుగుతాడు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం బట్టి పట్టిన ఆన్సర్ చెప్తాం, ఐఎమ్ అ హార్డ్ వర్కర్, టీమ్ ప్లేయర్ అని. అది వినగానే హెచ్ఆర్కి అర్థమైపోద్ది వీడు అమీర్పేట్ బ్యాచ్ అని. ఇంకో విచిత్రమైన ప్రశ్న అడుగుతారు, వేర్ డు యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years? 5 ఏళ్ల తర్వాత నిన్ను నువ్వు ఎక్కడ చూసుకుంటావు? నాకేం చెప్పాలో తెలియదు సార్. ఈ జాబ్ ఇస్తే ఆఫీస్లో ఉంటా, ఇవ్వకపోతే అమీర్పేటలో ఛాయ్ తాగుతూ ఉంటా, లేదా మా ఊర్లో గేదెలు కాసుకుంటా అని చెప్పాలని ఉంటది.
కానీ జాబ్ కావాలి కదా, అందుకే ఐ సీ మై సెల్ఫ్ యాజ్ అ మేనేజర్ ఇన్ దిస్ కంపెనీ అని బిస్కెట్ వేస్తాం. వాడు నవ్వి వి విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు. ఆ గెట్ బ్యాక్ అనేది ఎంత పెద్ద అబద్ధం అంటే ఐ లవ్ యూ కంటే పెద్ద అబద్ధం అది. ఎలాగోలా జాబ్ వస్తుంది, అమ్మయ్య లైఫ్ సెటిల్ అనుకుంటాం. కానీ అసలు సినిమా ఇక్కడే స్టార్ట్ అవుద్ది. సాఫ్ట్వేర్ ఆఫీస్లో మేనేజర్లు ఉంటారు చూడండి, వీళ్ళు మనుషులు కాదు, డ్రాక్యులాలు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకి మనం బ్యాగ్ సర్దుకుని ఇంటికి వెళదాం అనే టైంకి వస్తాడు. వచ్చి భుజం మీద చేవేసి హాయ్ రాజా, చిన్న పనుంది అర్జెంట్, ఇదొక్కటి చేసి వెళ్ళు అంటాడు. ఆ చిన్న పని ఏంటో తెలుసా? సోమవారం పొద్దున వరకు చేసినా అవ్వదు. వీళ్ళకి ఇంకో డైలాగ్ ఉంటది, వీఆర్ ఎ ఫ్యామిలీ అంటారు. అవును ఫ్యామిలీనే, అందుకే ఆస్తిలో వాటా ఇవ్వరు, కానీ కష్టాల్లో మాత్రం వాటా ఇస్తారు. శని ఆదివారాలు కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చోవాలి. నా గర్ల్ ఫ్రెండ్ అడుగుతుంది, ఏంటి బేబ్ వీకెండ్ కూడా బిజీనా అని. ఏం చేయను బేబ్, కోడిని సాఫ్ట్వేర్ వాడిని, ఎప్పటికొస్తారో తెలియదు అని చెప్తా. సోమవారం పొద్దున్న లేవాలంటే మంచం మీద నుండి లేవబుద్ధి కాదు. అలారం మోగుతుంటే దాన్ని పగలగొట్టాలి అనిపిస్తుంది. బాత్రూంలో ఏడుస్తూ స్నానం చేస్తా, దేవుడా ఎందుకు ఈ బతుకు అని. కానీ మళ్ళీ టైంకి లాగిన్ చేస్తా, ఎందుకంటే నెలాఖరిన ఈఎంఐ కట్టాలి కదా. సో ఫ్రెండ్స్, ఇది మన మిడిల్ క్లాస్ బతుకు. పుట్టినప్పుడు పాల కోసం ఏడుస్తాం, స్కూల్లో మార్కుల కోసం ఏడుస్తాం, కాలేజీలో పిల్ల కోసం ఏడుస్తాం, జాబ్లో బాస్ గాడి టార్చర్ భరించలేక ఏడుస్తాం. మధ్యలో కాసేపు నవ్వుతాం, అదేంటో తెలుసా? నా వీడియోలు చూసినప్పుడు. అవును బాస్, ఈ కష్టాలన్నీ మర్చిపోవాలంటే నవ్వడం ఒక్కటే మార్గం. లైఫ్ అంటేనే ఏంటి పరిస్థితి, అది ఎప్పటికీ మారదు, కానీ మనం దాన్ని చూసి నవ్వగలిగితే అదే మన గెలుపు. ఈ వీడియోలో మీ లైఫ్ కనిపిస్తే మీ స్కూల్ ఫ్రెండ్కి, కాలేజ్ ఫ్రెండ్కి, ఆఖరికి మీ మేనేజర్ గాడికి కూడా షేర్ చేయండి. వాడు కూడా చూసి నవ్వుకుంటాడు, లేదా మిమ్మల్ని ఫైర్ చేస్తాడు. ఏదైతేనేం సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టండి. మీ నవ్వు నా బాధ్యత. ఇట్లు మీ లైఫ్ పార్ట్నర్, మీ ఏంటి పరిస్థితి రాజా. లవ్ యు ఆల్, టేక్ కేర్. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.